దీర్ఘ చరిత్ర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒకనాటి ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం. కానీ కాలక్రమేణా అక్కడ రగులుతున్న అంతర్గత పూజలు, ఆస్తుల తగాదాలు, వివాదాల తుఫాను ఆ పవిత్ర ఆశ్రమాన్ని వార్తల్లోకి నెట్టాయి. ఆధ్యాత్మికతకు నిలయమైన ఏర్పేడు వ్యాసాశ్రమంలో అసలేం జరుగుతోంది? కోట్లాది రూపాయల ఆస్తులు, పీఠాధిపతుల వర్గాలు, అసమ్మతి జ్వాలల నడుమ తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీల సంచలన ఎంట్రీ ఏంటి? శతాబ్ది ఉత్సవాలు హఠాత్తుగా ఎందుకు వాయిదా పడ్డాయి? 99 టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమానికి ప్రత్యేక చరిత్ర ఉంది. శతాబ్ద కాలంగా సంస్కారం, ఆధ్యాత్మికత, ఉచిత విద్యను అందించిన ఈ ఆశ్రమం కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు సాగించలేక వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఆశ్రమ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ, పరిపాలనపై రగులుతున్న వివాదాలు అధికారుల వరకు వెళ్లడంతో తిరుపతి జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలతో కలిసి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆశ్రమంతో అనుబంధం ఉన్న వివిధ పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, స్వామీజీలతో గంటల తరబడి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆశ్రమ పూర్వ వైభవాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జరగాల్సిన శతాబ్ది ఉత్సవాలను కూడా వివాదాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. అందరి సమ్మతి, సామరస్యపూర్వక పరిష్కారం తర్వాతే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆశ్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆధ్యాత్మిక సంస్థగా దాని స్వతంత్రతను కాపాడుతూనే దేవాదాయ శాఖ పరిధిలో నిఘా, పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. సుమారుగా 100 సంవత్సరాల పైబడిన చరిత్ర గల వ్యాసాశ్రమం శ్రీ మలయాళ స్వామి వారు దీన్ని స్థాపించడం జరిగింది. ఎంతో గొప్ప చరిత్ర గల ఈ వ్యాసాశ్రమం గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో విద్యను బోధించడం కానీ, మిగతా ఆశ్రమాన్ని నడిపించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి మరియు ఇద్దరు ట్రస్ట్ మెంబర్లు సరిగా చేయటం లేదని గడిచిన 3-4 వారాల నుంచి మనకి అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, సాధువులు, దాతలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఖమ్మం మున్సిపల్